ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు అధికారాలు కల్పించడాన్ని స్వాగతించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి స్వరాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ప్రధాని మోదీని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. వర్గీకరణతో ఎస్సీ కులాల్లోని మాదిగలకే కాకుండా మిగతా ఉపకులాలకు న్యాయం జరుగుతుందంటున్న రాజయ్యతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకే అధికారం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ది కీలకమైన పాత్రగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ దశాబ్దాల కళ, దశాబ్దాల తపనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు డిప్యూటీ మాజీ సీఎం రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు, ఇవాళ దశాబ్దాల తపనేది, పోరాటంతో పాటు తపన, ఈ తపనను, ఈ కళను సాకారం చేయడం పట్ల ఇవాళ బీఆర్ఎస్ పాత్ర పట్ల ఏం చెప్తారు సార్? ముందుగా 30 సంవత్సరాల సుదీర్ఘ మాదిగ పోరాటానికి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, అహింస మార్గంలో మాదిగలందరూ మరి సాధించిన గొప్ప విజయంగా నేను అభివర్ణిస్తాను. దానికి మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రతి వేదిక మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి కేసీఆర్ గారు మద్దతు తెలియజేయడమే కాకుండా కృష్ణ మాదిగ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీ ఏబిసిడీలుగా వర్గీకరించవుతుందని చెప్పేసి పూర్తిగా నమ్మి కేసీఆర్తో కలిసి ఉద్యమం కూడా చేయడం జరిగింది. ఆ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీగా, ప్రభుత్వంగా అనేక రకాలుగా ఎస్సీ ఏబీసీలుగా వర్గీకరించారనే విషయానికి మరి సహకరించడం జరిగింది. సహకరించడమే కాదు, నా జీవితంలో మర్చిపోలేని రోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా నన్ను నియమించి, దానికి కారణం కూడా నా రాజకీయ అరంగేట్రం దండోరా ఉద్యమం ద్వారా నేను తెలంగాణ మొత్తం కూడా తిరిగిన చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నా మాదిగా బిడ్డలు మరి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేయడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక మాదిగ బిడ్డగా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు నాకు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వర్గీకరణను అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడానికి, తీర్మానం ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి సభలోకి పంపి నాతోటే ఆ రెజల్యూషన్ను పాస్ చేయించడం జరిగింది. దాన్ని తర్వాత మరి కడియం శ్రీహరి గారు, సీఎం గారు పోయి మరి ప్రధానమంత్రి మోడీకి కూడా ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 29, 2014 నిండు సభలో నేనే తీర్మానం చేయడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. తర్వాత కృష్ణమాదిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా 94 నుండి మొన్నటి వరకు ఉంటే 30 సంవత్సరాల నుండి అది వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ కానీ, వంగపల్లి శ్రీనివాస్ కానీ, మాదిగా జాక్ వాళ్ళు కానీ, మాదిగా సైన్యం కానీ అనేక రకాల సంస్థలు వస్తే అందరికీ నేను అందుబాటులో ఉండడమే కాకుండా వారికి సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ వారికి అన్ని రకాలుగా సహకారం చేసుకుంటూ ముందుకు పోయినాం. ఆ రకంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్సీలో ఉన్న అసమానతలను దూరం చేయడం కోసము వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన దానికి కట్టుబడి మరి ఆ సిద్ధాంతపరంగానే మరి పోరాటం చేయడం జరిగింది. అనేక కమిటీలు వేసి, లాతూర్ కమిటీ అని, తర్వాత రామచంద్రరావు కమిషన్ అని, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ అని, ఏ కమిషన్ వేసినా కూడా ఎస్సీలలో మాదిగ కమ్యూనిటీ జాతి అన్ని రకాలుగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో చాలా వెనుకబడి ఉన్నారు, బీదరికం ఉందని కూడా అన్ని కమిషన్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అంతేకాకుండా ఎవరైతే
ఫుల్ బెంచ్ ఉందో వారందరూ కూడా హృదయపూర్వకంగా మాదిగ జాతి మొత్తం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తీర్పు వచ్చిన నేపథ్యం సుప్రీంకోర్టు నుంచి స్వయం ప్రతిపత్తిగా రాష్ట్రాలకే అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఇందులో మేధావులను కావచ్చు, విద్యావంతులను కావచ్చు, ఎట్లా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికీ అనేక సందర్భాలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కానీ అదేవిధంగా జనాభా లెక్కలు కానీ అన్నీ క్లియర్గా ఇప్పటికే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా నిండు సభలో చెప్పడం జరిగింది.